వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేస్తుంది అన్న గులాబీ నేతలు అధికారంలోకి వచ్చేది తామే అంటున్నారు. ఫ్యూచర్ సిటీకే కాదు సీఎం రేవంత్ కి కూడా ఫ్యూచర్ లేదంటున్నారు. హిట్లర్ వ్యాఖ్యల దుమారంపై శ్రీధర్ బాబు స్పందించిన తీరును తప్పుపట్టారు బీఆర్ఎస్ నేతలు. ఫ్యూచర్ సిటీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై చిట్చాట్ లో స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హైదరాబాద్ ను రేవంత్ రెడ్డి నాశనం చేస్తున్నారన్నారు. హైదరాబాద్ పై ముఖ్యమంత్రికి అవగాహన లేదన్నారు. వర్షం పడి నీళ్లు నిలిస్తే కారణం బీఆర్ఎస్ అంటున్న సీఎం వర్షం పడి నీళ్లు నిలవకపోతే మాత్రం కారణం కాంగ్రెస్ అనడం హాస్యాస్పదమన్నారు. హైదరాబాద్ లో హైడ్రా జిందా తిలిస్మాత్లా పనిచేస్తోందన్నారు. ఫ్యూచర్ సిటీ పేరుతో రేవంత్ రెడ్డి మాటలు చెప్తున్నారన్న కేటీఆర్ లేని నగరాన్ని వదిలేసి రేవంత్ రెడ్డి ఉన్న హైదరాబాద్ ను కాపాడితే సరిపోతుందన్నారు. తమ అధికారంలో ఉంటే ఈ పాటికి మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో పూర్తి చేసేవాళ్లమన్నారు. ఎల్ఎన్టీని బెదిరించి ప్రభుత్వం మెట్రోను లాక్కుందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేసి గెలుస్తుందన్న కేటీఆర్ బీజేపీతోనే తమకు పోటీ అన్నారు. కాంగ్రెస్ 3వ స్థానానికి పరిమితమవుతుందన్నారు. కాంగ్రెస్ లో చదువుకున్న నేత శ్రీధర్ బాబు కూడా హిట్లర్ వ్యాఖ్యలు సమర్థించడం బాధాకరమన్నారు కేటీఆర్. కాంగ్రెస్ లో పైసలతోనే పదవులొస్తాయని పేమెంట్ కోటాలోనే రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి వచ్చిందన్నారు. టీఆర్ఎస్ కు ప్రతిపక్ష హోదా రాదన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై హరీష్ రావు స్పందించారు. బీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో గెలిచి పాలకపక్షంగా ఉంటుంది కాబట్టి విపక్ష హోదా రాదన్నారాయన. నీ హిట్లర్ పాలనను అంతం చేయడానికి ప్రజలు కంకణం కట్టుకున్నారు. నీ నియంత పాలనకు అంతం కావడానికి రోజుల దగ్గర పడ్డాయి. లెక్క పెట్టుకో మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను చెప్తా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీకి మళ్ళా తప్ప ప్రతిపక్ష హోదా రాదు అన్నాడు. నిజమే కదా. మనకు ప్రతిపక్ష హోదా ఎందుకు? పాలకుల పక్ష హోదా రాబోతా ఉంది. ప్రతిపక్ష హోదా రాదు, పాలక పక్ష హోదా వస్తుంది. నీకు నీ పార్టీకి డిపాజిట్లు గల్లంతైతే గుర్తు పెట్టుకో రేవంత్ రెడ్డి అంటున్నా. రేపు తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఓడతాడు, ఆయన పార్టీ కూడా ఓడిపోతుంది. గ్యారెంటీ మళ్ళొచ్చేది కేసీఆర్. రైతు బంధుకు డబ్బులు లేవంటున్న రేవంత్ రెడ్డి తన షోకుల కోసం మాత్రం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు హరీష్ రావు.